గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రేమితులందరికీ కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ యొక్క శుభాకాంక్షలు. ఆత్మీయులారా, ఇది పర్వదినం, పర్వకాలం. జ్ఞానము లభ్యమై దాన్ని అతి జాగ్రత్తగా పదిలపరిచి లోకమునకు అందించిన మహాపురుషుని జన్మదినం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్హార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. ఇది శ్రీ వ్యాస భగవాను గురించి వర్ణించిన స్తోత్రం. అందరికి కూడా పాద పద్మములు నమస్కరిస్తే భగవాన్ వేదవ్యాసుల వారికి బుద్ధికి వందనము అని ఈ యొక్క శ్లోక తాత్పర్యం. ఆయన అందించినటువంటి ఆ జ్ఞాన దీపం ఎన్నో వేల సంవత్సరాలుగా ప్రతి హృదయం నందు కూడా జ్ఞాన శిఖలు అది వెలుగుతూ మంచి సన్మార్గాన్ని అందిస్తున్నటువంటి మహాపురుషుడు శ్రీ వేదవ్యాస భగవానుడు. ఆయన ఆ యొక్క గురు పరంపరలో వచ్చేటువంటి శ్రీ పరాశర మహర్షికి మరియు మహాదేవి స్వరూపమైనటువంటి మత్స్యగంధి అనగా సత్యవతి కలిగినటువంటి అనుకూల దాంపత్యం అనగా జగత్తు కళ్యాణప్రదమైనటువంటి పుత్రుని అనుగ్రహించారు. ఆయన్ను కృష్ణద్వైపాయనుడని అంటారు. కృష్ణద్వైపాయనుడు ఎందుకనగా ఆయన నలుపు రంగు కలిగి ఉన్నాడు. రెండవది ద్వీపము అనగా నలువైపులా నీరు ఉండగా మధ్యలో ఉన్నటువంటి భూమిని ద్వీపము అంటారు. ఆయన ద్వీపం నందు నలుపు రంగుతో ఆవిర్భవించాడు కావున కృష్ణ ద్వైపాయనుడనియు, మరియు సమస్త వేదరాశినంతటినీ కూడా ఆయన తన తండ్రి అనుగ్రహించినటువంటి జ్ఞానం ద్వారా, తపస్సు ద్వారా, మరియు ఆయన చేసినటువంటి అమోఘమైనటువంటి భక్తి, శ్రీ మహావిష్ణువు పైన అనవరతమైన భక్తి కలిగిన వేదవ్యాసుల వారు ఆ యొక్క వేదముల మంత్రములందరినీ ఏం చేశారు, ఆయన సేకరించి వాటి లక్షణాలను ఆధారంగా ఆచార అనుష్ఠానములకు ఉపయోగపడినట్లుగా 4 విభాగములు చేశారు. దీనివల్ల వేద పండితులందరికీ కూడా వేదాధ్యయనం చేయుటకు బహు సులభమైంది. ఆయన ఆ విభజించిన వేదములను ఋక్, యజు, సామ, అథర్వణ వేదములను ఆయన
తన ప్రియ శిష్యులైనటువంటి పైల, వైశంపాయనుడు, జైమిని, సుమంతులకు ఆయన బోధించాడు. ఆయన వేదములన్నింటినీ కూడా సంకలనం చేసినందువలన ఆయనను గౌరవప్రదమైనటువంటి వ్యాసపీఠను అధిరోహణం చేశారు దేవతలందరూ కూడా. ఆయనను వేదవ్యాసులు అని గౌరవంగా నాటి నుండి కీర్తిస్తున్నారు అన్నమాట. అట్టి మహాపురుషుడు జన్మించిన దినం వ్యాస పౌర్ణిమ. దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు. గురు అనగా గుకారో అంధకారస్తు రుకారస్తన్నిరోధక అని. గు అనగా చీకటి లేక అంధకారము లేక అజ్ఞానం, దానికి నిలబెంచి తద్నిరోధం చేసేటువంటి వాడు ఎవరు? గురువు. అది పెగలకుండా మరియు ప్రచోదనం కాకుండా అక్కడనే ఆపి జ్ఞానమనే కిరణాల ద్వారా అంధకారాన్ని తొలగించేటువంటి వారు కావున గురు అని పిలిచారు. ఆ గురువులోనే సమస్తమైనటువంటి సృష్టి స్థితిలయకర్తలు దేదీప్యమానమై వెలుగుతుంటారు. గురు పౌర్ణిమ అనగా వృద్ధి చంద్రుడు లేక పూర్ణ చంద్రుడు, షోడశ కళా స్వరూపమైనటువంటి అట్టి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అందులో ఎంత మాత్రమో కొరత లేదన్నమాట. పరిపూర్ణంగా సూర్య భగవాను నుండి వచ్చినటువంటి ఆ కిరణాలు ఉపగ్రహమైనటువంటి చంద్రుని ద్వారా శీతలమైనటువంటి జ్ఞాన కిరణాలు ఈ లోకమునకు అందించబడుతున్నటువంటి శుభదినం. మహాదేవి కామాక్షీదేవిని లలితా సహస్రనామంలో గురుమండల రూపిణి అని పిలుస్తారు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠంలో ఈ యొక్క వ్యాస పౌర్ణిమ చాలా వైభవంగా ఆచరించబడుతుంది. నేడ మనందరి అదృష్టం అక్షయ తృతీయ నాడు కాంచి కామాక్షి వరప్రధానంగా 71వ పీఠాధిపతులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వాములు వారు విరాజమానమై వారిరువురు కూడా ఈ లోక ఉద్ధరణకై మహత్తరమైనటువంటి పవిత్రమైన సీమ తిరుపతి, అది తొండమాన్ మండలము అని కూడా అంటారు. కాంచీపురము మరియు తొండమాన్ మండలము, తొండమాన్ చక్రవర్తి పరిపాలించినటువంటి ఇవన్నీ ఒకే సీమలో వస్తాయి. అందుకే తొండై మండలం అని పిలుస్తారు. అంటే తిరుపతిలో చేస్తూ ఉన్నా అది కాంచీ సీమలోనే ఉన్నందువలన కామాక్షి దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మరియు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా అక్కడ సమృద్ధిగా లభ్యమవుతుంది. వ్యాస పౌర్ణిమను తిలకించడానికని ఎందరో శిష్యులు ప్రశిష్యులు ఆ యొక్క సద్గురు దర్శనానికై రేపు అందరూ కూడా వేయించేసి ఉదయం నుండి జరిగేటువంటి ఆ పవిత్రమైనటువంటి గురు పూజ దాంట్లో అందరూ కూడా పాల్గొంటారు. కాంచీపీఠంలో విశేషమైనది గురు పూజ. కారణమేమనగా ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జన్మము కారణమేమిటి? వేద ధర్మ ప్రతిష్టాపన. అది పరిపూర్ణం చేసిన తర్వాత శ్రీ వేదవ్యాసుల వారి మహత్తర సంకల్పం ప్రకారం బ్రహ్మసూత్రములను విపులమైన భాష్యం రాయమని వేదవ్యాసుల వారి యొక్క కోరిక. దాన్ని పరిపూర్ణం చేశారు మహత్తరమైనటువంటి కాశీ దివ్య క్షేత్రంలో. అందుకు వ్యాస భగవానుడు ఆయనతో చర్చించి ఆయన్ను చేసినటువంటి ఘనమైన కార్యమునకు చాలా సంతోషించి చతుర్ముఖ బ్రహ్మను రావించి కాశీ దివ్యనగరంలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారికి అదనంగా 16 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వబడింది. ఎవరిచ్చారు? శ్రీ వేదవ్యాస భగవానుడు తన ఆయుష్లో 16 సంవత్సరాలు చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఆయనకు అనుగ్రహించబడింది. అందువలన అట్టి మహాపురుషుడు శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి సర్వజ్ఞ పీఠం కాంచి దివ్య క్షేత్రంలో ఉన్నది. అందుకు సర్వజ్ఞ పీఠం, జగద్గురు పీఠం, శారదామఠ సుస్థితానాం అన్నారు. ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారి పరమ ప్రియమైనటువంటి కాంచీ నగరంలో అనాదిగా కృతజ్ఞతగా
శ్రీ వేదవ్యాసుల వారి దివ్య జన్మదినాన్ని గురు పౌర్ణిమగా ఆచార్యులు ఎంతో వైభవంగా కొనసాగిస్తారు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠానికి శ్రీ వేదవ్యాసుల వారికి ఉన్నటువంటి అట్టి దివ్యమైన అనుబంధం, అది ఏ అనుబంధము? జ్ఞాన సంబంధమైన అనుబంధం. అందుకే గురు పరంపరలో నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాం అస్మద్గురోన్ సంతత మానతోస్మి. ఈ విధంగా గురు పరంపర, ఇట్టి గురు పరంపరను కామాక్షి దివ్య సన్నిధానంలో ఆదిగురి శంకర భగవత్పాదాచార్యులు కూర్చున్న పవిత్ర స్థానంలో ఒక దేవాలయం పైన ఈ యొక్క గురు పరంపరను మనం శిల్ప రూపములు మనం దర్శించుకోవచ్చు. అదేవిధంగానే ఓరికైలో కూడా ఈ యొక్క గురు పరంపర అట్టి మణిమంటపంలో కూడా చాలా దివ్యంగా శిల్ప రూపంలో చెక్కబడి ఉంది. ఆత్మీయులారా, అట్టి దివ్య గురు పరంపరకు ప్రతిష్టాపన చేసినటువంటి వారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, తదుపరి వ్యాస స్వయం విష్ణు అన్నారు. భగవద్గీతలో మునీనాం అప్యహం వ్యాస అన్నారు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి పూజాది కైంకర్యములన్నీ కూడా విశేషంగా జరపబడతాయి. ఆరుగురు శంకర పరంపరను నేటి వరకు కూడా అక్కడ ఆచార్య పరంపర పూజించబడేటువంటి దివ్యమైనటువంటి మంటపం ఒకటి ఉంటుంది. ఆ మంటపంలో ఆచార్యులు చాలా వైభవంగా ఒక తండుల రాశిని, అనగా బియ్యపు రాశి, అందులో ఆయా దేవ సాన్నిధ్యాన్ని మరియు ఆచార్యుల యొక్క సాన్నిధ్యము మనం అక్కడ చూడవచ్చు. ప్రతి దేవత మరియు ప్రతి ఆచార్యులకు కూడా ప్రత్యేకంగా షోడశోపచార పూజలు జరుగుతాయి మరియు ప్రత్యేకంగా నైవేద్యములు, ఆరాధనలు జరుగుతాయి. తదనంతరం చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని కూడా అక్కడ జరపబడుతుంది. అందులో ఇరువురు ఆచార్యులు ఈ యొక్క చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తున్నారు. చాతుర్మాస దీక్షలో విశేషమైనది అనగా వారు ప్రతినిత్యము కూడా దివ్య దేవతా సన్నిధానంలో మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర ఆరాధన, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి దివ్య పాదుకలకు పాదపూజలు మరియు గోపూజ, నాదస్వరములు, అనేకమైన సదస్సులు, శాస్త్ర సదస్సులు, అద్వైత సదస్సులు, భగవద్గీత గ్రంథ పారాయణలు, నిత్య అనుష్ఠానం నెరవేర్చుకునేటువంటి పంచాంగ సదస్సులు, ఈ విధంగా వైభవమైనటువంటి 2 మాసములు ఎంతో శ్రేష్టంగా ఈ యొక్క చాతుర్మాస దీక్ష ప్రారంభించబడుతుంది ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నుండి. ఆత్మీయులారా, గురువు యొక్క మహాత్యాన్ని పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించినటువంటి గురుగీతాది గ్రంథములను మనం ఒకసారి అధ్యయనం చేసినప్పుడు గురువు యొక్క మహత్యాన్ని మన సనాతన వైదిక ధర్మంలో ఎంత చక్కగా బోధించబడింది పరమేశ్వరుని ద్వారా అని మనకు తెలియజేసి వస్తుంది. ఆ యొక్క పరమేశ్వరుడు ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఏదైతే ఉన్నదో ఆ వేదాన్ని అనుగ్రహించి లోకాన్ని రక్షించిన వాడు పరమేశ్వరుడు. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నారు. ఆ పరమేశ్వరుడు శ్రీ దక్షిణామూర్తి స్వరూపములో పరమశ్రేష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మౌనంగా ఆయన తమ శిష్యులకు, వృద్ధులైన శిష్యులకు ఆయన బోధించారు. ఆత్మీయులారా, లౌకికమైన విద్యను అభ్యసించేవారైనా, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారైనా తమ గురువులను విశేషంగా పూజించేటువంటి పండగ గురు పౌర్ణిమ. భారత, నేపాల్, భూటాన్ మరియు అనేక దేశాల్లో ఈ యొక్క గురు పౌర్ణిమను సాంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తారు. కేవలం హిందువులు మాత్రమే కాకుండా జైనులు, బౌద్ధులు. ఆత్మీయులారా, ఈ సకల జగత్తునందు సకలమైన జ్ఞానం కూడా వ్యాస భగవాను ద్వారా అందించబడి ఉన్నది అనడానికి ఒక నానుడి ఉంది. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని.
ఈ జగత్తు యొక్క పరిపూర్ణమైన జ్ఞానమంతయు కూడా వ్యాస భగవాన్ యొక్క నాలుక నుండి మనకు అందినది అన్నారు. వ్యాసో ఉచ్చిష్టం, ఆయన వదిలినటువంటి శేషం. తర్వాత మునీనాం అప్యహం వ్యాస అని ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు కీర్తించాడు. వ్యాస భగవానుడు ఏం చేశారంటే సమస్తమైనటువంటి వేద వాంగ్మయాన్నంతటినీ కూడా ఈ జగత్తుకు అందించినటువంటి ఆచార పరంపరలో అతి ముఖ్యమైన వారు శ్రీ వేదవ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు చిరంజీవి. ఆయన మనకు అందించిన మహత్తర విషయాలు ఏమనగా, మహాభారతంలో మనం విష్ణు సహస్రనామమును శివ సహస్రనామమును మనము చాలా విపులంగా అందుకోవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞాన తత్వములన్నీ కూడా ఆ యొక్క మహాభారతం నందు మనకు గోచరిస్తాయి. తదనంతరం వేదములన్నింటినీ కూడా తన ప్రియ శిష్యులకు అందించిన తర్వాత పురాణములకు అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చారు శ్రీ వేదవ్యాస మహర్షి. అదే భాగవత పురాణం. ఆ భాగవత పురాణాన్ని తన ప్రియ కుమారుడైనటువంటి శుక మహర్షికి అందించాడు. దీని ద్వారా మనకేమర్థమవుతుంది, వీరి కుటుంబ పరంపర అంతా కూడా పరాశరుడు, వ్యాసుడు, శుక మహర్షి వీరందరూ లోక కళ్యాణంకై అవతరించిన మహాపురుషులోని మనకు సహజంగా అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గురువు అత్యంతమైన చాలా ప్రాధాన్యమైనటువంటి పాత్రను పోషిస్తారు. ఆయన ఎవరైతే శిష్యులైన వారు ఈ యొక్క గురు పౌర్ణిమ నాడు గురువును స్మరించడం, గురు పూజలో పాల్గొనడం, గురు యొక్క అనుగ్రహాన్ని పొందడం, ఇది చాలా విశేషమైనటువంటిది. అందరూ కూడా తప్పక పవిత్రమైన ప్రదేశాల్లో జరుపబడేటువంటి ఈ యొక్క వ్యాస పౌర్ణిమను అందరూ కూడా మనం పాల్గొని ఆ యొక్క భగవత్ స్వరూపమైనటువంటి వేదవ్యాస భగవాన్ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. చాలా ప్రదేశాల్లో దేవాలయాల్లో కూడా ఈ వ్యాస పౌర్ణిమను ఘనంగా ఆచరిస్తారు. కర్ణాటక ఇత్యాది ప్రాంతంలో వ్యక్తి ఏ సిద్ధాంతమును చెందిన వారైనా ప్రతి ఒక్కరికి కూడా గురువు అత్యంత అవశ్యం. అటు ఆధ్యాత్మిక పరమార్థాన్ని తెలుసుకోవాలన్నా లేక జీవన సత్యాన్ని తెలుసుకోవాలన్నా గురువు మనకు దర్శింపజేసేటువంటి మహాపురుషుడే సద్గురు. ఏ సిద్ధాంతముకు చెందిన వారైనా తప్పక గురు పౌర్ణిమ నాడు తమ పూర్వపు ఆచార్యులను మరియు సంప్రదాయ సిద్ధముగా మంత్రదీక్షనిచ్చిన వారిని కూడా వారిని సంస్మరించి వారిని పూజించడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా సనాతన ధర్మం మనకు ఆగ్రహరూపకంగా తెలియజేస్తుంది. పరమేశ్వరుడు సప్త ఋషులకు యోగం బోధించిన దినంగా వ్యాస పౌర్ణమిని కొన్ని ధర్మాల వారు ఆచరిస్తారు. నేపాల్లో ప్రభుత్వ పరంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా ఆచరిస్తారు. నిజంగా ఉపాధ్యాయ దినం అనగా గురు పౌర్ణమి అనేదే సర్వశ్రేష్టమైందని నా అభిప్రాయం. శ్రేష్టమైనటువంటి మనుస్మృతి గురువు గురించి ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తుంది. లౌకికం వైదికం వాపి తథా ఆధ్యాత్మికమేవచ ఆదదీత యతో జ్ఞానం తం పూర్వం అభివాదయేత్. అనగా ఈ లోకంలో మనుగడ కోసం లౌకిక జ్ఞానం తెలిపిన వారు కానీ లేదా ఆధ్యాత్మిక ఆత్మతత్వ జ్ఞానానికి సంబంధించిన విద్యను ఉసంగిన వారిని కానీ మనం ముందుగా వారికి అభివాదం చేయాలని మనుస్మృతి మనకు తెలియజేస్తుంది. తదనంతరం అదే మనుస్మృతిలో మరి ఒక శ్లోకం ఇలా చెప్తుంది: బ్రహ్మారంభే వసానీచ పాదోగ్రాహ్యో గురోః సదా సంహ్యత్య హస్తావధ్యేయ సహి బ్రహ్మాంజలిం స్మృతః. అనగా విద్యను అభ్యసించేటప్పుడు ఆరంభంలో అనగా వేదాధ్యయనం అనండి, మరి ఏ ఇతర విద్య అయినా కానివ్వండి, విశేషంగా వేదాధ్యయనం. తరువాత వేదాధ్యయనం ముగించినప్పుడు కూడా గురుపాదమును స్పృశించాలి మరియు చేతులు జోడించి అధ్యయనం చేయాలి. దానికే బ్రహ్మాంజలి అని పేరు. అనగా గురు బ్రహ్మస్వరూపం కావున అతనికి స్మృత్యంజలిగా ఆ యొక్క బ్రహ్మాంజలిని సమర్పించాలని చెప్తుంది. ఏ విధంగా దేవదేవతలకు మనం అర్ఘ్యం సమర్పిస్తామో సూర్య భగవానునికి, అదేవిధంగా ఆ యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి గురువును మనం
ప్రతినిత్యము కూడా బ్రహ్మాంజలి సమర్పించాలి. అనగా వేదాధ్యయనం ప్రారంభించే ముందు ఆ యొక్క గురువును ఆ విధంగా స్మరించాలని మనుస్మృతి విశేషంగా తెలియజేస్తుంది. కావున అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వేదంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటుంది. భగవంతుణ్ణి మనకు దర్శనం చేయించేటువంటి మహాపురుష ఎవరగా సాక్షాత్ గురువు. అందుకే మన ఆచార్య పరంపరలో కూడా ప్రతి ఒక్కరికి కూడా గురు స్తోత్రం మరియు ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క స్వస్తి వాచనాన్ని ప్రతి కార్యక్రమం ప్రారంభంలో మన కాంచీపీఠంలో కార్యక్రమాలప్పుడు చదువుతారు. అనగా గురువుకు సమర్పించేటువంటి ఆ యొక్క వైదిక భక్తి, శరణాగతి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మనం రేపటి నుండి 2 మాసములు అనగా చాతుర్మాస దీక్షలో మనం కూడా గురువును స్మరించడం ద్వారా ఆయా గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలిగి మన వంశంలో సకల బాధలు తొలగి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాలను తొలగిపోతాయి. తదనంతరం మన యొక్క మనుగడకు మూలమైనటువంటి సాక్షాత్ సర్వేశ్వరుని యొక్క పాద పద్మములు చేరుకునేటువంటి సువర్ణావకాశం కలిగించేటువంటి అనగా జనన మరణ రాహిత్యమైన బ్రాహ్మీ స్థితి అన్నారు. అట్టి బ్రాహ్మీ స్థితి కేవలం గురుకృప వలన మాత్రం కలుగుతుందని వేదం తెలియజేస్తుంది. కావున ఆత్మీయులారా, ప్రతి ఒక్కరూ కూడా వారు ఉన్న ప్రదేశాల్లోనే రేపు అత్యంత ఆచారపరంగా వారి ఇళ్లలోనే వారి ఆచారులందరినీ మనం స్మరించేటువంటి సౌభాగ్యాన్ని వేదవ్యాసుల భగవానులు మనకు అందించారు. ఇటు వాక్పుష్పములన్నీ కూడా అత్యంత వినయముగా సాక్షాత్ దివ్య పరమేశ్వరుడైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య పాదపద్మం నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ ఈ వ్యాస పౌర్ణమి విశేషాలన్నీ కూడా మీకు తెలియజేయడం సౌభాగ్యంగా భావిస్తున్నాను. నా యొక్క ఇట్లు మీ ప్రియ హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర.